కోటమైసమ్మ యూత్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సూర్యాపేట మెయిన్ రోడ్ నుండి కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహం వద్ద ఆదివారం నాడు నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కోటమైసమ్మ యూత్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సూర్యాపేట మెయిన్ రోడ్ నుండి కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ విగ్రహం వద్ద ఆదివారం నాడు నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మీరా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమైసమ్మ తల్లి దీవెనలు, గణనాథుని దీవెనలు అందరిపై ఉండాలని అన్నారు. కోటమైసమ్మ యూత్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి మార్కెట్ రోడ్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దండు రేణుక పాల్గొని కొత్త మధు భారీ వినాయక విగ్రహాన్ని దాతగా అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని వద్ద 251 కూపన్ తీసుకున్న వారికి డ్రా తీసి డయల్ డోర్ ఫ్రిడ్జ్ బహుమతిగా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోటమైసమ్మ యూత్ అసోసియేషన్ సభ్యులు నల్ల మేకల హిమగిరి సాగర్, బాడపల్లి మల్లికార్జున్, ఉత్తీర్ణుల ధరణి, బండి కమల్, పతాని జీవన్, ఇండ్ల నాగరాజు, సారగండ్ల రాజు, కోల సాయి, నల్లగంతుల సాయి, దొడ్డ సీను తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం గోంగూర మారను అక్కడ కొన్నా సాంబార్ అయినా పప్పు అయినా అక్కడ కొన్ని ఆడేది పెట్టాము ఫోటో రావాలి కదా. ఈరోజు కోటమైసమ్మ బజారు యూత్ ఆధ్వర్యంలో అంటే విగ్రహ ఆధ్వర్యంలో మా అన్నగారు అయినటువంటి సైదా గారు వారి యొక్క జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పాల్గొనడం జరిగింది. దీనికి మా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో అందరూ ఉన్న మహిళలు, బజారు యొక్క మహిళలు, మహిళలు అన్నదాన కార్యక్రమం పాల్గొనడం. బజారు ఆధ్వర్యంలో మంగళవారం రోజు, రేపు కాదు ఎల్లుండి, ఎందుకంటే ఒకరోజు పూజ. యువజన సంఘం ఆధ్వర్యంలో ఇది ఒక 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి మాకు అన్నదానానికి షేక్ మీరా బాబాయ్ గారి షేక్ సైదా బాబాయ్ గారి జ్ఞాపకార్థం మీరా బాబాయ్ గారు మాకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా మా యూత్ మొత్తం కలిపి అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది. అంతే మా వార్డు 48వ వార్డు మహిళలు కూడా దీనికి ఎంతగానో ప్రోత్సహించారు. అంతేకాకుండా మాకు అయితే ఒకరోజు మనకి లేట్గా స్టార్ట్ అయిందన్న పెద్ద విగ్రహం తేవడం వల్ల మంగళవారం ఈ నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ రోజే లక్కీ డ్రా కూడా తీయడం జరుగుతుంది.